సింగరేణి కార్మికుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిన వేళ కార్మిక సమస్యలపై గలమెత్తడానికి నిఖాసైన కార్మిక శక్తిగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సమాఖ్య ఏర్పాటైందని సంఘం వ్యవస్థాపక కన్వీనర్ కెంగర్ల మల్లయ్య అన్నారు. భూపాలపల్లి కోల్ బెల్ట్ ఏరియాలోని 8 ఇన్క్లైన్ ఏరియా స్టోర్స్ లో కార్మికులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రానున్న రోజుల్లో సింగరేణికి రావాల్సిన 51,000 కోట్ల రూపాయల బకాయిలపై ప్రభుత్వంపై టీజీబీకేఎస్ ఆధ్వర్యంలో పోరాటానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. మా తెలంగాణ బొగ్గని కార్మిక సమాఖ్య ఈ నెల 4వ తారీఖు నాడు ప్రారంభించడం జరిగింది. ఇవాళ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి, తెలంగాణ ఉద్యమ చైతన్యంతో మా తెలంగాణ బొగ్గని కార్మిక సమాఖ్య కార్మిక వర్గం పక్షాన నికార్సుగా నిలబడి కొట్లాడడానికే ఈ తెలంగాణ బొగ్గని కార్మిక సమాఖ్యను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ సింగరేణిలో అనేక సమస్యలు కూడా పేరుకుపోవడం అనేటువంటి జరుగుతున్నది. ఇవాళ ప్రభుత్వ సంఘం, ఇవాళ ఐఎన్టీసీ కానీ, యాజమాన్య సంఘం ఏఐటీసీ కానీ కార్మిక వర్గ సమస్యలు పరిష్కరించడంలో వైఫల్యం చెందిండ్రు. ఇవాళ కొండను దవ్వి ఎలకను పట్టినట్టుగా ఇవాళ గొప్పగా యాజమాన్యంతో చర్చిస్తున్నాం, పరిష్కారం చేస్తామనే పద్ధతిలో ప్రగల్భాలు పలికిండ్రు. ఇవాళ తొడలు కొట్టిండ్రు, తోకలు ముడిసిన తప్పితే కార్మిక వర్గానికి ఏ ఒక్క హక్కు కూడా సాధించలేకపోతున్నారు. అందుకనే 2 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క పరిష్కారం కూడా చేయనటువంటి ఫలితంగా ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సమాఖ్య ఖచ్చితంగా ఇవాళ కార్మిక వర్గ పక్షాన నిలబడతాం. అదేవిధంగా ఈ సింగరేణిని కాపాడుకోవడం ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇవాళ 51,000 కోట్ల రూపాయల అప్పు కలిగినటువంటి ఈ సింగరేణి సంస్థ ప్రైవేటు అంచున ఇవాళ నిలబడి ఉన్నది. దీనికి వ్యతిరేకంగా కూడా ఖచ్చితంగా తెలంగాణ బొగ్గని కార్మిక సమాఖ్య పోరాడుతుంది, కార్మిక పక్షాన నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదేమైనా సరే కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులన్నీ కూడా హరించివేయబడుతున్నవి. ఇవాళ మెడికల్ బోర్డు అనేటువంటిది పెడతారో లేదో తెలియదు. అదేవిధంగా కార్మికులకు ఇవాళ మెడికల్ బోర్డు పెట్టి వాళ్ళ డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇస్తారో లేదో తెలియదు. అదేవిధంగా ఆఖరికి మెడికల్ బోర్డు అయి ఫిట్ అయినటువంటి కార్మికులకు ఉద్యోగాలు ఇస్తారో లేదో తెలియనటువంటి స్థితిలో ఇవాళ ఈ సింగరేణి సంస్థ నెలకొన్నది. అందుకనే ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సమాఖ్య కార్మిక హక్కులను కాపాడుకుంటాం, సింగరేణిని కూడా నిలబెట్టుకుంటాం. ఆ పక్షాన పోరాడానికే మా సంఘం ఇవాళ కృత నిశ్చయంతో ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు భూపాలపల్లిలో ఇవాళ కేటీకే 8 ఇంక్లైన్, కేటీకే OC3 స్టోర్స్ వెళ్ళినటువంటి మా సంఘ నాయకులకు, మా సంఘ ప్రతినిధులకు కార్మికులు పెద్ద ఎత్తున ఆదరించడం జరిగింది ఈ సందర్భంగా తెలియజేస్తాం.